హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సిద్ధాంతంలో అయితే అనే షరతును డాష్ అంటారు. సో సిద్ధాంతంలో అయితే అనేది ఎక్కడ వస్తుందండి? మిడిల్లో వస్తుంది. సిద్ధాంతంలో సంథింగ్ అయితే అని చూపండి. అయితే అనేది మిడిల్లో వస్తుంది. దేనికి సంబంధించింది? దత్తాంశానికి సంబంధించింది. సో సిద్ధాంతంలో అయితే అనే షరతు దత్తాంశానికి సంబంధించింది. ఇది గుర్తుంచుకోండి. క్రింది పటంలో ఎల్ ఎంలు సమాంతరాలు, అంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయితే మరియు ఎన్ అనేది తిరియక రేఖ, అంటే ఒక సింగిల్ లైన్ డివైడింగ్ టూ ప్యారలల్ లైన్స్. దాన్ని మనం తిరియక రేఖ అంటాం. యాంగిల్ 1 = 100 degrees. యాంగిల్ 1 ఇక్కడ ఉందండి. యాంగిల్ 1 = 100 degrees. అయితే 3 వాల్యూ, 5 వాల్యూ, 7 వాల్యూ ఎంత? ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక తిరియక రేఖ అనేది రెండు సమాంతర రేఖలను సమాన కోణంతో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 100 వస్తే ఇక్కడ కూడా 100 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటే ఇక్కడ కూడా 100 ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 100 ఉన్నప్పుడు ఇదేమవుతుంది? ఇది మొత్తం 180 కాబట్టి ఇది 100 అయితే ఇది 80 ఉంటుంది. ఇది 80 ఉంటే ఇది 80 ఉంటుందండి. ఇది 80 ఉంటే రిమైనింగ్ ఎంత? ఇది 100. ఎందుకంటే ఈ రెండు కోణాలు సమానం, ఈ రెండు కోణాలు సమానం. సో 100 = 100 అండ్ ఇది 100 కాబట్టి ఇది కూడా 100. సో 100. సో 1 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు. మొత్తం కూడా 100 100 100. మనకు రిమైనింగ్ 3 5 7 అడిగిండు 100 100 100. సో ఇది రేఖల గురించి అండి. ఇది యాక్చువల్గా జామితి అంటే మనం వీటిపైన కొంచెం గ్రిప్ ఉండాలి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది అంటే సమాంతర రేఖలు తీసుకున్నప్పుడు ఒక లైన్, దీన్ని మనం తిరియక రేఖ అంటాం. ఈ రెండు సమాంతర రేఖలు, ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంత ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఈ కోణం కూడా అంతే ఉంటుంది, ఈ కోణం కూడా అంతే ఉంటుంది. ఇది 1, ఇప్పుడు మన క్వశ్చన్లో ఇది 3, ఇది 5, ఇది 7 అండి. ఇది 100 ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ 3 కూడా 100 100 ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కోణం సేమ్ అండ్ ఇది కూడా సేమ్ అండి. ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఆ విషయం కూడా మీరు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో PQRSలు O వద్ద ఖండించుకుంటే P విలువ ఎంత? సో ఇక్కడ మళ్ళీ సేమ్ క్వశ్చన్, 2 లైన్స్ ఇస్తుండ్రు. 2 లైన్స్ అనేటి O వద్ద ఖండించుకుంటున్నాయి. 2 లైన్స్ ఎట్లా ఉన్నాయి? ఇట్లా ఉన్నాయి. ఇది O అనే పాయింట్. సో ఇక్కడ కోణం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి? 160 ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న లైన్ తీసుకుంటుండు. ఇది P, కిందది 102. సో అయితే P వాల్యూ ఎంత అడుగుతుండు. క్లియర్గా చెప్పాలంటే ఈ 160 = ఈ మొత్తం అండి. ఎందుకంటే ఈ రెండు కోణాలు కూడా సమానం. ఇది కోణాలకు సంబంధించిన టాపిక్, కోణాల మీద కొంచెం గ్రిప్ ఉండాలి. సో 160 = ఈ రెండు అండి. 160 = P + 102. 102 ఇటు వస్తే -102 = P. 102 - 60 అంటే 58 అండి. P = 58. 58 ఆప్షన్ నంబర్ 1 అండి. ఆప్షన్ నంబర్ 1. ఇది మొత్తం కూడా జామితికి సంబంధించిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో AB, ఇది ప్యారలల్ సింబల్ అండి. సో AB ఇది ప్యారలల్ CD, అంటే రెండు సమాంతరాలు అయితే X విలువ ఎంత? ఇక్కడ వాల్యూ ఎంత? సో ఎక్కడైనా సరే ఒక పాయింట్ దగ్గర మొత్తం ఎంత ఉంటుందంటే 360 degrees ఉంటుందండి. సో X అనే బిందువు దగ్గర మొత్తం 360 ఉంటుంది. సో మనకి ఇచ్చిన ఏమో 2 వాల్యూస్ అండి, 108 అండ్ 120. సో X వాల్యూ కావాలి. యాక్చువల్గా X + 108 + 120 అంటే వాడు ఇచ్చిన వాల్యూస్. X + 108 + 120 = 360 అండి. ఇది బేసిక్. ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర మనకి 360 degrees కవర్ అవుతాయి కాబట్టి X + 108 + 120 = 360. X + 108 + 120 228 = 360. X = 360 - 228. 28 అంటే 32, 330, 132. సారీ, 3 - 2 1, 132. 132 ఆప్షన్ నంబర్ 3 అండి. ఆప్షన్ నంబర్ 132 ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నా కూడా మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. ఇక్కడ లాజిక్స్ ఇంపార్టెంట్, అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలి. సో ఇక్కడ X = 132. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలో ఒక కోణం 78 degrees, మిగిలిన రెండు కోణాలు 7:10 నిష్పత్తిలో ఉన్నాయి, 7:10 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ త్రిభుజంలో చిన్న కోణం ఎంత? సో ఇక్కడ ఒక కోణం అని చెప్పాడు కాబట్టి ఈ కోణం ఇచ్చామండి. ఇది 78 degrees ఇచ్చాడు. మిగిలిన రెండు 7:10
10 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే చిన్న కోణం ఎంత? సో మనం మొత్తం ఫైండ్ అవుట్ చేద్దామండి. యాక్చువల్గా 7:10 అంటే ఈ కోణం 7x అండి, ఈ పక్కది 10x అండి, ఇంకోటి 78 ఇచ్చాడు. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఇది బేసిక్. ఇక్కడేమో 360 డిగ్రీస్ ఒక బిందువు దగ్గర, అది బేస్. ఈ బేస్ అనేది మనం నేర్చుకోవాలి. 7 + 10 17x + 78. సో 78 ఇస్తే 180 - 78. x = 17x = 102, x = 102/17 అంటే 6 అండి. 102/17 అంటే 6 అండి. సో x అంటే 7x కదా, 7 × x, 7 × 6 42, 10x, 10 × 6 60, 60 + 42 102, 102 + 78 180 డిగ్రీలు. సో మనం తీసుకున్న క్వశ్చన్స్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? చిన్న కోణం. చిన్న కోణం అంటే x అండి 42 డిగ్రీస్, పెద్ద కోణం 78 డిగ్రీస్. దీన్ని మనం జెడ్ అనుకోవచ్చు, డైరెక్ట్గా ఇట్లా కూడా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలంటే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం బేసిక్ నుంచి వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సమబాహు త్రిభుజంలో x + y విలువ ఎంత? సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానం. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం, యాజ్ వెల్ యాజ్ 3 కోణాలు సమానం. 3 కోణాలు కూడా సమానం. సో ఇక్కడ అడిగింది ఏంటంటే మనకి x + y అడిగాడు. 3 కోణాలు సమానం అంటే ఇది x ఉంటే రిమైనింగ్ 2 కూడా x ఉంటాయి. 3 కోణాలు అంటే మొత్తం త్రిభుజంలో కోణాలు మొత్తం 180. x + x + x 3x = 180, x = 60 వస్తుంది. సో ఇది 60, అప్పుడు ఇది కూడా 60. x + y 60 + 60 120 డిగ్రీస్. సమబాహు త్రిభుజం అనగానే 3 కోణాలు 3 భుజాలు సమానం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ క్రింది సమద్విబాహు త్రిభుజంలో x విలువ ఎంత? ఈ క్రింది సమద్విబాహు త్రిభుజంలో x విలువ ఎంత? సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సమద్విబాహు త్రిభుజం అంటే ఏ 2 కోణాలు సమానం లేదా ఏ 2 భుజాలు సమానం. సో ఇక్కడ 46 ఇచ్చింది కాబట్టి ఈ రిమైనింగ్ 2 కూడా సమానం అన్నమాట. ఈ రిమైనింగ్ 2 సమానం. ఇది మనకు తెలియనప్పుడు దీన్ని మనం y అనుకుందాం. దీన్ని కూడా y అయిపోతుంది. మన త్రిభుజంలో మొత్తం కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీస్. అంటే 46 + y + y = 180 డిగ్రీస్. 46 + y + y = 180 డిగ్రీస్. y + y 2y. ఈ 46 ఇస్తే -46. 180 - 46, 180 - 46. 2y = 180 - 40 140, 134. అప్పుడు y = ఏమవుతుంది? y = 67/2 అంటే 2 6 2 7. y = 67. అంటే ఈచ్ వన్ 67 అండ్ ఇది కూడా 67. కానీ మనకు అడిగిన వాల్యూ x = ఎంత అడిగింది. ఒకసారి గమనిస్తే ఒక లైన్కు ఇలా ఉందండి, అక్కడ ఇది x అంట, ఇది y అంట. ఈ మొత్తం ఎంత ఉంటుంది? మళ్ళీ 180 ఉంటుంది. సో ఇది మొత్తం 180 ఉన్నప్పుడు అందులో ఇది 67 అయితే రిమైనింగ్ ఏమవుతుంది? 180 - 67. 180 - 60 120, 120 - 7 113. 120 - 7 113. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్క పటంలో x విలువ 40 డిగ్రీలు అయితే y విలువ ఎంత? సో పక్క పటంలో x విలువ 40 డిగ్రీలు అయితే y వాల్యూ ఎంత? సో x అనేది ఎక్కడెక్కడ కనబడుతుంది? మనకి ఇక్కడ కనబడుతుందండి. సో x = 40 అని ఇచ్చాడు. సో x = 40 రాస్తే 2x + 10 అండి. 2 × 40 80 + 10 = 90. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉందండి లంబకోణ త్రిభుజం. 180లో ఇది 90 అయితే రిమైనింగ్ ఎంత అవుతుంది? ఇది కూడా 90 అవుతుంది. 180లో ఇది 90 అయితే రిమైనింగ్ ఇది 90 అవుతుంది. సో ఒక త్రిభుజంలో అంటే ఈ పక్కన ఉన్న త్రిభుజంలో ఇది 90 అని మనకు తెలిసింది. అప్పుడు ఈ 2 కోణాలు ఎంత ఉంటాయి? ఇంకా 90 ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం 180, అలా ఇది 90, ఈ రిమైనింగ్ 90 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ కోణము ప్లస్ ఈ కోణము రెండు కలిపితే 90 డిగ్రీ రావాలి. ఇదేంటి ఇచ్చాడు? 2y + 5 + y + 10. y + 10 = 90. 2y + 5 3y, 5 + 10 15 = 90. 3y = 90 - 15 75. 3 1s 3 2s 6, 1 మిగులుతుంది 15, 3 5s 15. సో y ఆన్సర్ ఎంత? 25 డిగ్రీస్. వేర్ ఇస్ 25 డిగ్రీస్? ఆప్షన్ నెంబర్ 1 అండి. సో రేఖాగంధం జామితి చాలా టఫ్ ఉంటాయని ఈ క్వశ్చన్స్ మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ఈ రేఖాగంధం క్వశ్చన్స్ కనుక మనం ఇంకా చేయగలిగితే అది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతుందండి. సో ఈ క్వశ్చన్స్ మీరు కొంచెం ఫోకస్ బాగా చేయాలండి, కొద్ది కూడా కాదు, చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు మోర్ దెన్ 10 మార్క్స్ అడుగుతాడండి, మోర్ దెన్ 10 మార్క్స్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో ఏబిసిలో AB = AC. ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇది A, ఇది B,
ఇది సి. ఏబి ఈక్వల్ టు ఏసీ అయితే వై విలువ ఎంత? వై ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి. వై వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఏంటంటే ఫస్ట్ ఇది ఇచ్చాడు, ఇది ఎక్స్ అంట. ఇక్కడ ఒక లైన్ తీసుకుంటే ట్రయాంగిల్ ఏర్పడ్డది, ఇది కూడా ఎక్స్ అంట. సో ఇది ఏంది? 2 ఎక్స్లు కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం. రిమైనింగ్ ఎక్స్ ప్లస్ 40. అయితే మనకి ఇక్కడ వై ఈక్వల్ టు ఎంత అని అడుగుతుంది. ఇది వై. సో ఒకసారి గమనిస్తే ఇది ఎక్స్, ఇది ఎక్స్ ప్లస్ 40. ఈ మొత్తం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. అంటే ఎక్స్ ప్లస్ 40 ఎక్స్ ప్లస్ 40 ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 180 మైనస్ 40 140. ఎక్స్ ఈక్వల్ టు 70. ఎక్స్ ఈక్వల్ టు 70 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 70. ఈ త్రిభుజంలో మొత్తం ఎంత ఉంటాయి? 180 ఉంటాయి. 70 ప్లస్ 70 పోయింది అంటే ఎంత? 140 క్రాస్ అయితే రిమైనింగ్ ఎంత? ఇది 180 మైనస్ 140 రిమైనింగ్ 40. ఇక్కడిది 40 వచ్చింది. అండ్ అగైన్ ఈ మొత్తం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. సో y ఈక్వల్ టు 180 మైనస్ ఇక్కడ కోణం ఇది 40 రిమైనింగ్ 140. మొత్తం అట్లా చేయొచ్చు, లేదా ఈ రెండింటి మొత్తం దీనికి సమానం అండి. ఎప్పుడైనా సరే ఇట్లా తీసుకున్నప్పుడు ఈ అంతర్కోణాల మొత్తం ఈ బాహ్య కోణానికి సమానం అండి. ఇది బాహ్య కోణం, ఈ రెండు అంతర్కోణాలు, ఈ రెండు కోణాలు ఈ కోణానికి సమానం. ఎప్పుడు ఈ రెండు సమాంతర లైన్స్ అయితే ఇక్కడ మనకి ఈక్వల్స్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఈ రెండు కోణాల మొత్తం దీనికి సమానం. ఇది 70 ప్లస్ 70 140 వచ్చింది. డైరెక్ట్ 140 తీసుకోవచ్చు. ఆ విషయం తెలియని వాళ్ళు 70 ప్లస్ 70 140 రిమైనింగ్ ఇది 40. ఇది 40 అయితే ఈ మొత్తం 180 ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 140 అని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో మెథడ్ ఏదైనా సరే మీ ఇష్టం ఉన్నది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పటంలో అనుసరించి క్రింది వాణిలో ఏది నిజం ఏది ట్రూ అని అడుగుతుండు. సో ఈ పటం చూసినట్టయితే మనకి A1 B1 C కనబడుతుంది. అండ్ ఏ దగ్గర కోణం, బి దగ్గర కోణం, సి దగ్గర కోణం కనబడుతుంది. సో మనం పెద్దగా థింక్ చేయకుండా, ఎక్కువ డెప్త్కి వెళ్ళకుండా ఇచ్చిన వాటిని ఒకసారి గమనిద్దామండి. యాక్చువల్గా ఇది వై కదా, ఇది వై అండి ఇది. సో ఇచ్చిన వాటిని ఒకసారి గమనిద్దాం. ఇచ్చిన వాటిని గమనిస్తే ఏమేమి ఉన్నాయి మన దగ్గర అంటే ఫస్ట్ వన్ ఇక్కడ టీటా అండి. ఇక్కడ టీటా ఎంత ఇచ్చాడు మనకి? అది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మనకు తెలుస్తుంది. సో బేసిక్ నుంచి వెళ్దామండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏ 55 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ బి అంటే 20 ప్లస్ 37 ఈక్వల్ టు 57. యాంగిల్ సి అంటే వై ప్లస్ వై 2 వై ఈక్వల్ టు 180 డిగ్రీస్. 55 ప్లస్ 57 ఎంత వస్తుంది? 112. 2y ఈక్వల్ టు 180 మైనస్ 112. సో 180 మైనస్ 112 అంటే మనకి 2y ఈక్వల్ టు 180 మైనస్ 100 80 మైనస్ 10 70 మైనస్ 2 68. అప్పుడు y ఈక్వల్ టు 34. y ఈక్వల్ 34 వచ్చిందండి. ఒక్కసారి ఆప్షన్ చెక్ చేసుకుందాం. y ఈక్వల్ టు 34, y ఈక్వల్ 65. ఏది నిజం? రెండిట్లల్లా ఏది నిజం? ఏదో ఒకటి నిజం అవుతుంది, రెండు నిజం కావు. ఎందుకంటే అక్కడ పై వన్ అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం క్లారిఫై చేసుకోవచ్చు. అంటే బై బేసిక్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. ఆ విషయం తెలిసినప్పుడు ఏ దగ్గర 55, బి దగ్గర 20 ప్లస్ 37 57 అండ్ సి దగ్గర y ప్లస్ వై 2y అండి. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్, అది y అండి. y ప్లస్ వై 2y ఈక్వల్ టు 180. సో ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన భుజాలు సమానమైతే అది ఏమవుతుందని అడుగుతుంది. సమాంతర చతుర్భుజం అనగానే ఈ విధంగా ఉంటుందో తీసుకుందాం. సమాంతర చతుర్భుజం అంటే ఈ విధంగా ఉంటుందండి. ఇది సమాంతర చతుర్భుజం. ఆసన భుజాలు అంటే ఏంటి? ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, అంటే రెండు పక్క ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు. ఈ రెండు కూడా సమానం కావాలంట. ఈ రెండు సమానమైనప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా మారుతుంది. ఎందుకంటే ఈ రెండు పక్క భుజాలు సమానం, ఈ రెండు పక్కే సమానం, ఈ రెండు సమానం, ఈ రెండు సమానం. అప్పుడు దీన్ని మనం రాంబస్ అని కాల్ చేస్తామండి. దీన్ని మనం ఏమని పిలుస్తాం? రాంబస్ అని పిలుస్తాం. సో సమాంతర చతుర్భుజం ఫస్ట్ వన్. ఆసన భుజాలు సమానం అయితే అది రాంబస్గా కన్వర్ట్ అవుతుంది. సమాన భుజాలు ఇవి సమానం కాకపోతే అది దీర్ఘచతురస్రం అవుతుంది. అట్లా మనం ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతుర్భుజంలో అంతర్కోణాల మొత్తం చతుర్భుజం ఎంత ఉంటుందండి? బై బేసిక్ చతుర్భుజం అంటే 4 భుజాలు ఉండాలి. ఏ చతుర్భుజం తీసుకున్నా సరే అంతర్కోణాలు అంటే చతురస్రం కావచ్చు, దీర్ఘచతురస్రం కావచ్చు, రాంబస్ కావచ్చు, మనం ఏం తీసుకున్నా సరే అంతర్కోణాల మొత్తం ఎప్పుడైనా సరే 360 డిగ్రీస్ ఉంటుందండి. దీర్ఘచతురస్రమైన, చతురస్రమైన అంతర్కోణాల మొత్తం ఎంతైనా సరే 360 డిగ్రీస్ ఉంటుంది. ఇది బేసిక్.
ఏబిసిడి చతురస్రంలో కర్ణాలు ఓ వద్ద ఖండించుకుంటాయి అయినా ఏఓబి త్రిభుజం. సో ఏబిసిడి చతురస్రం అంటే 4 భుజాలు సమానం అండి. ఇలా తీసుకుందాం. ఏ బి సి డి. కర్ణాలు అంటే ఇవ్వండి, మీరు మనం కర్ణం అంటాం. ఎక్కడ ఖండించుకుంటున్నాయి? ఓ వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే ఏఓబి అడుగుతున్నాడు. ఏఓబి అంటే యాంగిల్ అనేది ఇక్కడ ఉంటుందండి, ఏఓబి. సో ఎప్పుడైనా సరే ఇది 90 ఉంటుంది, 90 హాల్ 90 = 360. ఎందుకంటే మనం ఫస్ట్ ఇంతకుముందు క్వశ్చన్ చెప్పాం, ఒక ఎక్స్ దగ్గర ఎంత ఉంటుంది? 360 ఉంటుంది. ఇక్కడ ఓ దగ్గర ఎంత ఉంటుంది? 360 ఉంటుంది. 360/= 4 parts = each one 90 degrees. సో ఈచ్ వన్ 90 degrees. అండ్ ఇక్కడ గమనిస్తే మనకి ఒక లంబకోణ త్రిభుజం ఇట్లా తీసుకోవచ్చండి. మనం దాన్ని ఇట్లా తీసుకుంటే ఒకటి లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. అంటే ఒక చతురస్రంలో 4 భుజాలు, 2 కన్నాలు ఓ వద్ద ఖండించుకుంటే అందులో ఈచ్ వన్ కూడా ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ అండ్ అగైన్ చెప్పాలంటే సమద్విబాహు త్రిభుజం అండి. ఎందుకంటే ఈ రెండు కూడా సమానం ఉంటాయి. ఎందుకంటే 2 కన్నాలు కాబట్టి ఇది ఎంత ఉందో అది కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ వన్ లంబకోణం, సెకండ్ వన్ ఏంటి? 2 కూడా సమద్విబాహు త్రిభుజం. మనకు డైరెక్ట్ లంబకోణం లేదు కదండి, ఇక్కడ సమద్విబాహు త్రిభుజంని మెన్షన్ చేసిండు. అంటే 2 భుజాలు సమానం అండ్ ఇంకో కోణం 90 degrees. దాన్ని మనం ఏమంటాం? లంబకోణ త్రిభుజం అని చెప్పి డినోట్ చేస్తాం. లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్. చతుర్భుజంలో కోణాలు వాటిలో ఏ నిష్పత్తిలో ఉండవు? చతుర్భుజంలో కోణాలు క్రింది వాటిలో ఏ నిష్పత్తిలో ఉండవు? చతుర్భుజంలో మొత్తం కోణాలు 360 అండి. చతుర్భుజంలో మొత్తం కోణాలు ఎంత? 360 degrees. అయితే ఈ క్రింది వాటిలో ఏ నిష్పత్తిలో ఉండవు? బేసిక్ రూల్ ఏంటంటే ఏదైనా ఒకటి 180 ఉండద్దండి. 180 ఉంటే అది చతుర్భుజం కాదు, ఎందుకంటే అది ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకో లైన్ రాలేదు. 2 ఈ కోణం కానీ ఈ కోణం కానీ ఎంతో కొంత ఉండాలి, కానీ డైరెక్ట్ స్ట్రేట్ లైన్ ఉంటే చతుర్భుజాన్ని ఏర్పరచదు. అంటే 180 ఉండద్దు అని చెప్పి బేసిక్ రూల్. సో అది ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 2, 2, 3, 4, 6 2, 3, 4, 6 అంటే మనం మొత్తం చేస్తే 2x + 3x + 4x + 6x 2 + 3 5 4 + 6 10 15 వస్తుంది. మొత్తం ఎంత వస్తుంది? 15 వస్తుంది. యాక్చువల్గా 360/15 15 2 30 60 మిగులుతుంది. 15 4 60. ఈచ్ వన్ 24 parts. ఈచ్ వన్ 24 parts అంటే 2 × 24 48. 2 × 24 48. 2 × 3 × 24 3 × 24 72. అంటే జస్ట్ 1 day ఫర్ 24 hours. 2 daysకి 48 hours, 3 daysకి 72 hours అండ్ 4 daysకి 96 hours. 24 × 6 20 × 6 120 4 × 4 144 అండి. సో మనకి ఇక్కడ ఇది మేబీ ఛాన్స్ ఉంది, అది కావచ్చు. కానీ వాడు అడిగింది ఏంది? ఏవి నిష్పత్తిలో ఉండవు అని అడుగుతుండు. ఇది ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ చెక్ చేయాలి. ఇప్పుడు 3 + 5 8 10 18 360/18 360/18 18 1 18 2 20 ఈచ్ పార్ట్ 20. ఈచ్ పార్ట్ 20 అయితే ఫస్ట్ పార్ట్ ఎంత? 3 అంటే 60, సెకండ్ పార్ట్ 40 అంటే 80, థర్డ్ పార్ట్ 50 అంటే 100, ఫోర్త్ పార్ట్ 120. ఇవి కూడా ఉండొచ్చండి. ఇది కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏవి ఉండద్దు అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ 1 + 3 4 4 + 6 10 10 + 2 12 360/12 12 3 30. సో ఈచ్ వన్ 30 parts వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఎంత? 30, సెకండ్ పార్ట్ ఎంత? 30 × 2 60, థర్డ్ పార్ట్ 30 × 3 90, ఫోర్త్ పార్ట్ 30 × 60 180. సో ఇక్కడ దొరికిపోయిందండి. ఎప్పుడైనా సరే చతుర్భుజంలో ఒక కోణం 180 degrees ఉండద్దు. అట్లా ఉంటే అది చతుర్భుజం కాదు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉండద్దు అంటే ఇట్లా ఉంటే అది చతుర్భుజం కాదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో 6 అని అంటే ఈ రేషియో తప్పండి, ఈ రేషియో తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పటంలో x, y కోణాలు వరుసగా. ఇది దీర్ఘ చతురస్రం అండి. ఇక్కడ ఇట్లా ఇచ్చాడు. సో ఒకటి ఇక్కడ కోణం ఇచ్చాడు, ఇక్కడ కోణం ఇచ్చాడు. ఇది దీనికి సమానం. ఆసన ఎందుకు మనకి మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసాం. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ విభజించే నిష్పత్తి సమానం. యాజ్ వెల్ యాజ్ ఈ కోణం కూడా సమానం. అంటే ఇక్కడ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇక్కడిది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది? 30. ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 60. అంటే 30, x, y కాబట్టి రివర్స్ ఏమైతే 30, 60 30, 60. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఒక అష్టభుజిలో కోణాలు అన్ని సమానమైన ఒక్కొక్క కోణం. అష్టభుజి అంటే 8 భుజాలు ఉంటాయండి. ఈ అష్టభుజి కానీ బహుభుజి కానీ ఫార్ములా ఒకటి ఉంటుంది. బహుభుజి అంటే యాక్చువల్గా ఫార్ములా 2n - 90/2n - 4/n × 90 అండి. ఇది బేసిక్ ఫార్ములా 2n - 4/n × 90. ఇక్కడ అష్టభుజి అంటే n = 8 అండి. 2 × 8 - 4/8 ×
90. 2 into 8 16. 16 minus 4 12/8 into 90. 2 2s are 2 3s are 45. 45 3s are 135. 40 3s are 120. 5 3s are 15. 120 plus 15 135. Option is 3. ఒక బహుభుజిలో రెండు అంతర్కోణాలు లంబ కోణాలు మరియు మిగిలిన కోణాలు 360 అయితే బహుభుజిలో భుజాల సంఖ్య. ఇదే ఫార్ములా అండి. మళ్ళీ 2n, ఇప్పుడు భుజాల సంఖ్య అడిగాడు కాబట్టి 2n - 4 into 90 తీసుకుంటాం. ఇది భుజాల సంఖ్య. ఇది మొత్తం దేనికి సమానం అంటే అంతర్కోణాల మొత్తానికి సమానం. అంతర్కోణాలు మొత్తం అంటే ఏమేమి ఉన్నాయి? అంతర్కోణాలు 2 అంతర్కోణాలు లంబకోణాలు అంటే 2 లంబకోణాలు తీసుకోవాలి. మిగిలిన కోణాలు 360కి సమానం. ఇక్కడ భుజాల సంఖ్య అడగట్లేదు, భుజాల సంఖ్య అడిగాడు. సో భుజాల సంఖ్య అంటే n అండి. n వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఇక్కడ n వాల్యూ ఇచ్చాడు, అష్టభుజి అంటే n అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇక్కడ n కూడా మనం కనుక్కోవాలి. సో మనం ఇది సింప్లిఫికేషన్ చేస్తే 90 + 90 180 + 360 540 0 0 కి క్యాన్సల్ 9 1 9 6 2n - 4 = 6. అప్పుడు 2n = 6 + 4 10 n = 10/2 5 అండి. ఎన్ని భుజాలు ఉంటాయి? మొత్తం 5 భుజాలు ఉంటాయి. 5 భుజాలు అంటే ఆప్షన్ నెంబర్ 1.